పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వంశీ గారికి కూడా నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే సారు ఇప్పటి వరకు మాట్లాడారు కదా, మా ఆయన గారు సారు, అతను చాలా మటుకు సార్ వల్లే అన్నీ కూడా మానేశారు. మేము చిన్నప్పుడు కానుంచి సాయి అంటే నాకు వెళ్ళి గుడికి రావడం చేయడం, ఆ రోజు దీక్షగా ఉండడం చేయడమే నాకు చిన్నప్పుడు కానుంచి అలవాటు. ఇతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత బాబా గుడికి అప్పుల్లాగే వెళ్ళేవారం, చొచ్చేవారం. కడుపుతో ఉండి కూడా నేను బాబాకి బాగా గుడికి వెళ్ళడం చేయడం అన్నీ చేసేదాన్ని. మా ఆయన గారు ఇప్పుడు మనం ఏదన్నా చెప్పామనుకో ఆ మాట కూడా వినేవారు కాదు. ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఒక బిల్లు వచ్చిందంటే ఆ రోజు రాత్రి ఒక 10,000 రూపాయలు అక్కడ బార్ షాప్ దగ్గర అక్కడ అందరికీ దాన్ని తాగిపిస్తూ అక్కడ అలా వదిలేసి వచ్చేసేవారండి. నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. అలాగని ఇంక అందులో ఇంకేం సంతోషం ఉండదు కదండి. ఇంకేం చేయపోతున్నా ఉదయం తాగుకొని సాయంత్రం ఇలాగే ఇందులో ఉండేవారు. కానీ నేను బయటికి చెప్పేదాన్ని కాదు, ఏ మాట కూడా చెప్పను ఇప్పటికీ. ఎందుకంటే భగవంతుడితో మనం కనెక్ట్ అవుతే చాలు, ఇతను మన మాట వినరు కదా, భగవంతుడే మారుస్తాడు అని అలాగే ఉండేదాన్ని. షిరిడి వెళ్ళేసి వచ్చిన తర్వాత తనలో మార్పుని నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే తన చాలా విపరీతంగా నాన్ వెజ్ తింటూ తన ఇష్టం వచ్చినట్టు తిరుగుకుంటూ తన పెరిగిందంతా ఆ తత్వంలో ఉండేది. తనకి ప్రేమతత్వం కూడా కొద్ది తక్కువే. ఇందులో తెలిసిన తర్వాత అతనికి ప్రేమ అంటే ఏంటి, ఒక ఎదుటి మనిషిని అర్థం చేసుకున్న తత్వం ఏంటి అంతా బాగా తెలిసింది ధ్యానంలోకి వచ్చిన తర్వాతనండి. అది కూడా వంశీ సార్ వల్లేనండి. అయితే షిరిడి వెళ్తున్నాము, టైంపాస్కి ఏమైనా బుక్స్ ఇవ్వండి అని అంటే అబ్బాయి తెచ్చి నాకు బుక్స్ ఇచ్చారు. అదే బుక్స్ నేను బ్యాగ్లో పెట్టడం జరిగింది. అలా వెళ్ళిన తర్వాత బుక్స్ అన్నీ తీసి చదువుకొని చేసి అటునుంచి వచ్చి ఇంక నేను నీ ఇస్తాను అవి ఎలాగ అన్నారు. అసలు నేను నమ్మలేదు. ఏంట్లో అంటే లేదు నువ్వు కూడా చదివా బుక్ అన్నారు. అయితే నేను కూడా చదివాను. బాబా భద్రలే కానీ బాబా తాలూకు వైబ్రేషన్ కానీ బాబాతో మాట్లాడడం కానీ బాబా ఒక స్వరూపమైన అపురూపమైన రూపాన్ని కానీ తను దర్శించుకోవడం కానీ నాకు అస్సలు తెలియదు. అంటే వెళ్ళడం అంటే వెళ్ళడం, రావడం అంటే రావడం, తన మీద నమ్మకం అంటే నాకు ఉంది. కానీ ఇందులో ఉన్న ప్రత్యేకత అయితే నాకు తెలియదండి. ఇవన్నీ వంశీ సార్ వల్లే మేము తెలుసుకున్నాం కూడా. ఇది అతను నిజంగా అలాగా అనేవారు అన్నమాట. అలాగా మానేశారండి. అలాగే డ్రింక్స్ కూడా అలాగా మానేశారు. కానీ ఇందులో ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా అద్భుతాలు అయితే మాత్రం నాకు జరిగాయండి. ధ్యానం అంటే ఏటో నాకు తెలియదు. ఇలా మా ఆయన గారు ఇలా వెళ్ళడం, నన్ను తీసుకెళ్ళడం, నాకు కూడా అనారోగ్యం బాగా ఉండేది కాదు. హాస్పిటల్కి వెళ్ళా మెడిసిన్ అది ఏది పడేది కాదు. చాలా బాధపడిపోయేదాన్ని. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అలా అని నేను కూడా అతను ఎప్పుడైతే మానేశారో నాకు కూడా ఇంకా తినాలని ఇంకా ప్లేట్లోని ఒకరోజు పెట్టుకొని తింటుంటే నాకు అవి ఒక రక్తము ముద్దలా కనిపించిందండి ఆ అన్నము. అంటే ఆ ప్లేట్ నేను వదిలేసానండి స్పాట్లోని. ఎందుకంటే నేను అతను మానేసినా నేను తిన్నాను. అవి అసలు మాసంలా కాదు, వేరే ఒక మనిషి సంబంధించినవి కనిపించేవి అవన్నీ. అప్పుడు నేను అలా జరిగిన సిచ్యువేషన్లో ఏంటంటే ఇంక అప్పుడు కానించి కూడా ఇదంతా బాబా సంకల్పమే, నాకు ఇన్ని రోజులు అలా అనిపించలేదు, ఏంటి ఇప్పుడు ఇలాగ అనిపిస్తుందని ఇంకా ఆ రోజు గురించి కూడా మానేసి బాబా దగ్గర నేను మాట ఇచ్చానండి. ఇంకెప్పుడు కూడా నా జీవితం లాస్ట్ వరకు కూడా ఇంకెట్టి మాంసాహారాలకి కూడా నేను వెళ్ళను. 3-4 సంవత్సరాలు పెట్టి నేను హాస్పిటల్కి అయితే నేను వెళ్ళలేదు. ఎందుకంటే నాకు విపరీతంగా ఎక్కువగా పనిచేసే నేను మెషిన్ కుడతాను, ఇంట్లో టైలరింగ్ చేస్తాను, ఇంటి పని చేసుకుని టైలరింగ్ చేస్తాను. మక్క సలుపుగా ఉండేది నాకు. అలాంటప్పుడు కూడా నేను ఒక మాత్ర కూడా ట్యాబ్లెట్ కూడా నేను వేసుకోలేదండి. ధ్యానంలోనే అడిగేదాన్ని, బాబా నాకు ఇలాగా పెయిన్ వస్తుంది, అలా అని నేను హాస్పిటల్కి వెళ్తే నా ధ్యానం ఇదిగా ఉన్నస్తుంది కదా, నేను ధ్యానంలో ఉన్నాను, మిమ్మల్ని నమ్ముకొని నేను ఉన్నాను, నాకు ఎలాగని ధ్యానంలోనే తగ్గాలి బాబా అని బాబా గారిని అలాగే అడిగానండి. అలాగే నాకు తగ్గిందండి. అలాగే అరుణాచలం కూడా నేను వెళ్ళాను. అరుణాచలం వెళ్ళేటప్పుడు కూడా నాకు మక్క చాలా సెల్ఫ్గా ఉంది. చాలామంది ఏదన్నా వస్తే ఏం ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు కదా, హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అనేవారు. నావి ఏంటంటే వెళ్ళకూడదు, వెళ్ళకంటే ధ్యానంలోనే తగ్గాలి. ధ్యానంలో ఉన్నాం మనం బాగుంటాం, మనం ఎందుకు బాగోము
అన్న ఎక్కువ సంకల్పం బలమే నాకు ఎక్కువ. ఎక్కడైనా ధ్యానానికి అది వెళ్ళాలంటే, ధ్యానం చేయాలంటే మాత్రం నాకు ఇష్టమే. ధ్యానానికి వెళ్తాను. ఆరోగ్యపూర్వంగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత అందరం కూడా బాగుంటాము. దీనివల్ల చాలా చాలా ఫలితాలు కూడా మనం పొందే అవకాశం ఉంటుంది. నేను చాలామంది మొన్న కూడా నాకు రీసెంట్గా బాగాలేటప్పుడు నేను 15 రోజులు వెళ్ళలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు, అలాగే ఉన్నాను. అయితే చాలా వరకు బాగాలేకపోతే అప్పుడు బాబాకి ధ్యానంలో కూర్చొని ధ్యానం కూడా చేయలేకపోతున్నాను, అంతలా అయిపోయింది. బాబా గారితో అన్నాను, బాబా నేను 15 రోజులు మరణించాను, కానీ ఇప్పుడు నేను ఉండలేకపోతున్నాను, కానీ నాకు ట్యాబ్లెట్స్ పడవు, కానీ నీ ఆధీనంలో ఉన్న నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నానంటే నాకేమి ఇది కాదు, కానీ ఆ మాటలు పడేటట్టు మీరు చేసే మార్గాన్ని చేస్తే నాకు చాలు బాబా అనుకొని బాబాతో మాట్లాడి నేను మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళానండి. అతను చాలా కాస్ట్లీ ఇంజక్షన్లు, ఒకటి 400 ఇంజక్షను, అలాంటివి 2 ఇంజక్షన్లు వేశారు, ట్యాబ్లెట్ కూడా రాశారు. వేసుకున్నాను కానీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు టెన్షన్ అవుతుంది. అంటే నా స్థితి ఎలా అయిపోతుంది ఏంటి అనేసి మాత్రలు వేసుకుంటే నా రియాక్ట్ ఎలా ఉంటుందో నాకు తెలిసిపోతుంటుంది కదండి. అలా అయిపోతుంటుందేమో అని నేను ఎక్కువగా టెన్షన్ పడిపోయేదాన్ని. టెన్షన్ పడినా ఏది అవ్వలేదండి. నిజంగా బాబా మళ్ళీ ఒకసారి నా ఎందు ఉన్నారని మళ్ళీ నాకు నిరూపించారండి. ఎందుకంటే ఆ ట్యాబ్లెట్ అంత రేట్ అయినవి, నేను అంత కాస్ట్లీ ఇంజక్షన్ వేసుకున్నా కూడా నాకు ఏ రియాక్ట్ అనిపించలేదు. నేను మళ్ళీ సంపూర్ణంగా లేచాను, మళ్ళీ ధ్యానం చేసుకుంటున్నాను. కానీ అక్కడ వెళ్తాను, నువ్వు ఇవన్నీ తినక నువ్వు ఇలా నీరసమైపోతున్నావు, ఇలా చేస్తున్నావు అని నన్ను చాలామంది అంటుంటారు. కానీ నేను ఏం పట్టించుకోను. వాటి మీద నాకు ఎప్పుడు కూడా మోహం కూడా మరి ఇంకా లేదు. ఎందుకంటే నేను అంటుంటాను, నేను ఇలా ఉన్నాను, ఇంత ఆరోగ్యపరంగా ఉన్నాను అంటే నేను అలా ఉన్నాను కనుక నేను ఇలా ఉన్నానని చెప్తాను. నన్ను అడిగిన వాళ్ళు ఎవరికైనా. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి కృతజ్ఞతలు, అలాగే వంశీ గారికి, బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ కూడా ఇలాగా ధ్యానంలోకి రావాలి, ధ్యాన యోగులుగా మారాలని కోరుకుంటున్నాను. అందరూ మన ఫ్యామిలీస్ అందరూ మనం బాగుంటాం. ధన్యవాదాలు.